నాడు వైఎస్ వెంట నడిచిన ఆత్మ నేడు షర్మిలకి అండగా నిలవనుందా? ఇప్పటికే షర్మిలని అందలం ఎక్కించేందుకు ఆ పెద్దాయన చాప కింద నీరులా పావులు కదుపుతున్నారా? రాష్ట్ర విభజనతో చెల్లాచెదురైన పాత కాంగ్రెస్ నేతలందరినీ మళ్లీ ఏకం చేయబోతున్నారా? ఇంతకు ఎవరా పెద్దాయన, ఏమా కదా? ఏపీ రాజకీయాల్లో ఆత్మంటే ప్రత్యేకంగా ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆత్మగా కేవీపీ రామచంద్రరావుకి పేరుంది. రాజశేఖరరెడ్డికి ఆత్మలా, ఆయనకు నీడలా వెన్నంటే ఉన్నారు కేవీపీ. వైఎస్ సీఎంగా ఉన్నంతకాలం పార్టీ విషయంలో, ప్రభుత్వ విషయంలో కేవీపీ మార్క్ సలహాలు, సూచనలు ఉండేవి. వైఎస్ పాలన చూసుకుంటే ఆయన తరపు పార్టీ వ్యవహారాలన్నీ కేవీపీనే చక్కబెట్టేవారు. అప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు నిర్ణయించాలన్నా కేవీపీనే చూసుకునేవారు. అంతేకాదు, అసెంబ్లీ సీట్ల విషయంలో, మంత్రి పదవుల విషయంలోనూ కేవీపీ మాట చెల్లుబాటయ్యేది. ఇక ఐఏఎస్ల నుంచి ఐపీఎస్ల వరకు కేవీపీ నుంచి అప్పట్లో ఫోనొచ్చిందంటే చాలు, వైఎస్ చెప్పినట్టే భావించి ఆయన ఆదేశాలు అమలు చేసేవారు. వైఎస్ మరణం తర్వాత కేవీపీ రాజకీయాల్లో అంత యాక్టివ్గా లేరు. కొంతకాలం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కాంగ్రెస్లోనే కొనసాగారు. జగన్ పార్టీ పెట్టిన కేవీపీ వైసీపీలోకి వెళ్లలేదు. అయితే రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాల్లో రాజకీయంగా ఇబ్బందులు పడింది. మొన్నటి వరకు తెలంగాణలో అధికారంలోకి రాలేకపోయింది. 10 ఏళ్ల తర్వాత పవర్లోకొచ్చింది. అయితే కేవీపీ ఏపీకి చెందినవారు కావడంతో తెలంగాణ రాజకీయాల్లో ఆయన వేలు పెట్టలేని పరిస్థితి. ఏపీలో షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంతో మరోమారు ఏపీలో కాంగ్రెస్ యాక్టివ్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. నాడు వైఎస్కు ఆత్మలా ఉన్న కేవీపీ ఇప్పుడు షర్మిల వెంట ఉండి తెర వెనుక చక్రం తిప్పుతుందనే టాక్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. షర్మిలతో కాంగ్రెస్ పార్టీని ఏపీలో బలపరిచే బాధ్యత కేవీపీ భుజాన వేసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. పాత కాంగ్రెస్ నాయకులు మళ్లీ పార్టీలోకి రప్పించటం, ఇంకోవైపు జగన్ బాధితులుగా ఉన్న నేతలను తిరిగి కాంగ్రెస్లో జాయిన్ చేయించుకునే పని చాప కింద నీరులా కేవీపీ చక్కబెడుతున్నట్టుగా తెలుస్తోంది. కేవీపీతో గతంలో సాన్నిహిత్యంతో వెలిగిన రాజకీయ నేతలు కూడా కాంగ్రెస్లోకి తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా ఆయన ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. నాడు కేవీపీతో లబ్ధి పొందిన అనేక మంది రాజకీయ నాయకులు ఇప్పుడు అనేక పార్టీల్లో ఉన్నారు. వారందరితో మాట్లాడి తిరిగి ఏపీలో కాంగ్రెస్ను బలోపేతం చేసి వైఎస్ షర్మిలకు అండగా ఉండాలని కేవీపీ భావిస్తున్నట్టుగా సమాచారం. అందుకే ఆయన ప్రత్యేకంగా ఆపరేషన్ ఏపీ అంటూ రంగంలోకి దిగినట్టుగా కాంగ్రెస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కేవీపీ షర్మిల వెనుక ఉండి నడిపిస్తోందనే టాక్ కూడా కాంగ్రెస్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అయితే ఎవరెవరు పార్టీలో చేరతారనేది తెలియాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. చూడాలి కేవీపీ సపోర్ట్ షర్మిలను అందలం ఎక్కిస్తుందా లేదా అనేది.